సో వెల్కమ్ టు వింగ్కోడ్ పార్ట్నర్. సో మనం ఏఐస్ నేర్చుకుంటే దాంట్లో సెకండ్ ఏఐ గురించి ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. సో సెకండ్ ఏఐ ఏంటి అంటే Merlin.it. సో ఈ వెబ్సైట్ని నేను ఆల్రెడీ మీకు పైన అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. దాని యొక్క బేసిక్ డెమో కూడా నేను యాక్చువల్లీ దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ కూడా పైన అయితే ప్రొవైడ్ అయితే చేసింది. సో జస్ట్ మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు, మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది మొబైల్ ఫోన్స్లో వర్క్ అవ్వదండి, ఓన్లీ ల్యాప్టాప్స్ ఆర్ పీసీకి మాత్రమే వర్క్ అవుతుంది. సో దీని యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే, దీనివల్ల నువ్వు ఎప్పుడైతే ఒక ChatGPTని యూజ్ చేస్తుంటావో, ఈ ChatGPT అనేది నువ్వు వెబ్సైట్లకు వెళ్ళి యాక్సెస్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనం వేరే ట్యాబ్ తీసుకొని ChatGPT అని కొట్టామనుకో, సో ChatGPTలోకి వెళ్ళేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ అకౌంట్ అనేది సైన్అప్ చేసుకొని అండ్ లాగిన్ చేసుకొని ChatGPTలోకి వెళ్ళి మనం కొట్టాలి. మన బ్యాక్ వస్తే ఏంటి, లాగౌట్ అయితే అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అయితే చేసుకోవాలి. బట్ అలా కాకుండా బ్రౌజర్ని క్యాచప్ చేస్తూ నీకు మెర్లిన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధిత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. నీకు అర్థం కాలేదంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు మీద అయితే క్లిక్ చేయి. ఇక్కడ ఏంటి అంటే లాగిన్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అనంత. సో గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద అయితే క్లిక్ చేయి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లోనే ఇదైతే ఓపెన్ చేయండి. మీరు వేరే బ్రౌజర్ని ఓపెన్ చేసినా నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. ఇక్కడ క్లిక్ యాక్సెస్ టు పవర్ఫుల్ ఏఐ ప్లగ్ఇన్స్ అని ఉంటాయి. జస్ట్ యాడ్ టు క్రోమ్ అనమాట, ఒక ఎక్స్టెన్షన్ అనమాట. ఇది క్రోమ్కి యాడ్ అయితే అవుతుంది. సో ఇది యాడ్ అయిన తర్వాత మనం ఒకసారి కిందలో అయితే చూద్దాం. సో చూడండి, గూగుల్ అయినా డబ్డబ్ అయినా ఏ సర్చ్ ఇంజన్స్ అయినా కానీ ఇది నీట్గా దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అనేది లెఫ్ట్ సైడ్ని అయితే ఇస్తుంది. ఇది ChatGPT 4ని అండ్ అదేవిధంగా ChatGPT 3ని యాక్సెస్ చేయగలిగే సత్తా ఉంటుంది అనమాట ఈ మెర్లిన్ అనే సాఫ్ట్వేర్కి. యూట్యూబ్ని కూడా సమ్మరైజ్ చేస్తుంది. యూట్యూబ్ ఒక వీడియో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక వీడియో అనేది రన్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధిత సబ్ టైటిల్స్ కానీ లేదంటే దాన్ని సమ్మరైజ్ చేయడం కానీ, ఏ టాపిక్ ఎక్కడ ఏ టైమింగ్లో చెప్తారు అనే వాటి గురించి కూడా డీటెయిల్గా యూట్యూబ్ సమ్మరైజ్ చేసి చూపిస్తుంది. మెర్లిన్ అనేది నువ్వు ఇంకా జీమెయిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జీమెయిల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా మెసేజ్ వస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది. అండ్ అదేవిధంగా చాట్ బాట్లో కూడా ఇప్పుడు ChatGPT ఏ విధంగా అయితే ఉంది, లాగిన్ చేసుకొని లోపలికి వెళ్ళి ChatGPTని యాక్సెస్ చేసినట్టు మెర్లిన్ చాట్ బాట్ అనేది ప్రతి వెబ్సైట్లో కూడా నువ్వు చాట్ బాట్ని యాక్సెస్ చేసుకోగలుగుతావు, ఓకేనా? సో దానికి నేను డెమో కూడా చూపిస్తాను. అదేవిధంగా యూట్యూబ్కి డెమో కూడా చూపిస్తాను. ChatGPT 4ని కూడా మీరు GPT 4ని వెబ్సైట్ నుంచి యాక్సెస్ అయితే చేయగలరు, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. మెర్లిన్కి సంబంధిత ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇక్కడ వీడియో అయితే ఉంటుంది, చెక్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ లాగిన్ అడుగుతుంది, జస్ట్ రిజిస్టర్ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక మెయిల్ పెట్టేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉన్న జీమెయిల్తో రిజిస్టర్ అయితే అవుతాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఏం చేయాలి అంటే డౌట్ సెక్షన్ ఉంది కదా, డౌట్ సెక్షన్లో పింగ్ అయితే చేయండి. నేనైతే మ్యాక్సిమం మీకు రెస్పాండ్ అయితే ఇస్తాను, ఓకేనా? సో మీరు ముందు వీడియోని అయితే క్లియర్గా చూడాలి స్టూడెంట్. వీడియోని క్లియర్గా చూడకుండా నాకు వచ్చేస్తుంది అనుకొని వెళ్తే అది తప్పవుతుంది. ప్రెస్ Ctrl M. సో Ctrl M అయితే ప్రెస్ చేయమంటుంది. సో Ctrl M ప్రెస్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ అనేది ఆడింది. ఇన్పుట్ యువర్ క్వశ్చన్ ఈ చాట్ బాక్స్. ఇది చాట్ బాక్స్ అనమాట. సో హౌ టు యూజ్ మెర్లిన్ జస్ట్ క్లిక్ చేసి చూడండి, మనకి మెర్లిన్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి డీటెయిల్గా మనకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే మనం గో టు ప్రో మీద క్లిక్ చేస్తే ప్రోకి అయితే వస్తుంది. బట్ నేనేం చేస్తాను అంటే వేరే ట్యాబ్ అయితే తీసుకుంటాను. ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, సో మెర్లిన్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేస్తాను, ఓకేనా? సో మెర్లిన్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి చాట్ బాట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ World War I అని చెప్పి నేను సెర్చ్ చేస్తాను. నెగిటి World War Iకి సంబంధిత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. జస్ట్ నేనేం చేస్తాను, సింప్లిఫై మీ అని చెప్పేసి టైప్ చేస్తాను. సో అది నాకు ఇంకా సింప్లిఫై చేసి అయితే ఇస్తుంది. మోర్ సింప్లిఫై మీ అని చెప్పేసి నేను మళ్ళీ టైప్ అయితే చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ ఏదైనా అప్గ్రేడ్ టు ప్రో వచ్చిందైతే జస్ట్ నో థ్యాంక్స్ కొట్టండి. World War I ఈజ్ ఎ బిగ్ వార్ దట్ ఇన్వాల్వ్డ్ మెనీ కంట్రీస్. ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ 1914 to 1918. ఇట్ స్టార్టెడ్ విత్ ద అసిస్టెంటేషన్ ఆఫ్ ఎ లీడర్. ద వార్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ లెడ్ టు మెనీ డెత్స్. జస్ట్ సింప్లిఫై చేయడానికి వార్ అంటే ఏంటి అని మనకి చెప్పు. లేదు సార్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అని అయితే సెర్చ్ చేస్తున్నాను యాక్చువల్లీ, ఓకే? అంటే సైబర్ సెక్యూరిటీ అని సెర్చ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మెర్లిన్ ఏం చేస్తుందంటే ఎనేబుల్ లైవ్ సెర్చ్ అయితే యాక్టివేట్ అయితే మనం చేసే ఉంటుందండి. లైవ్ సెర్చ్ని ఎనేబుల్ అయితే చేస్తుంది, ఓకేనా? సో చూడండి,
మనకి సంవాట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంది చూడండి. ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ లీగల్ డిటెక్టింగ్ వల్నరబిలిటీస్ ఇన్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు స్ట్రెంథెన్ సెక్యూరిటీ. అంటే లైవ్ చాట్ని మనం ఎప్పుడైతే యాక్సెస్ చేస్తామో దీని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ సింప్లిఫై చేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి సింప్లిఫై చేసి చూపిస్తుంది. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి. చూడండి ఇక్కడ సింపుల్ లర్నింగ్ గురించి చూపించిందా. సో ఇక్కడ మీరు కొంచెం కిందలకైతే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సింపుల్ లర్నింగ్ కాంప్రహెన్సివ్ గైడ్ అయితే ఉంది. సో మీరు సింపుల్ లర్నింగ్ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా హ్యాకింగ్ సినాప్సిస్ కూడా చూడొచ్చు అని చెప్పి synopsis.com కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా కింద సైబర్ సెక్యూరిటీ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఫాలో చేస్తుంది. ఇక్కడ ఆస్కే ఫాలో అప్ అని క్లిక్ చేస్తే అంటే దానికి రిప్లై ఇస్తూ సింప్లిఫై మీ మోర్ విత్ సింపుల్ వర్డ్స్ అని ఇస్తాను. ఓకేనా, simplify me with more simple words. Sure, I can simplify that for you. Ethical hacking is like finding and fixing security holes in a company's computer system. ఎంత సింపుల్గా ఉంది, బట్ విత్ పర్మిషన్తో చేస్తామని. చూడండి, పర్మిషన్తో చేస్తాం. కంప్యూటర్ సిస్టమ్స్ని దాని యొక్క సెక్యూరిటీ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ చేసి ఫిక్స్ చేస్తుంటాం. ద గోల్ ఈస్ టు మేక్ ద సిస్టమ్ స్ట్రాంగర్ అండ్ హార్డర్ ఫర్ బ్యాడ్ గైస్ టు బ్రేక్ ఇన్ టు ద నెట్వర్క్ అదర్వైజ్ ఆర్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఎథికల్ హ్యాకింగ్ ఎంత సింపుల్గా చెప్పింది, సైబర్ సెక్యూరిటీ అని కూడా అంతే సింపుల్గా అయితే చెప్తుంది. లేదా స్టార్టింగ్ న్యూ చార్ట్ మీద క్లిక్ చేశారు అంటే న్యూ చార్ట్ని మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ న్యూ చార్ట్ అంటే వాట్ ఈజ్ సైబర్ ఫ్రాడ్. ఓకేనా, లేదంటే ఫ్రాడ్ సెక్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, సో సంబాట్ కొట్టేసానండి అట్లా. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ సెక్షన్. సో బట్ యాక్ట్ 2000 ప్రకారంగా అయితే టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారంగా అయితే ఉంటుంది అని చెప్పేసి మనకైతే చెప్తాం. మీరు సింప్లిఫై కావాలంటే సింప్లిఫై మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో సింప్లిఫైని జస్ట్ క్లిక్ చేస్తే అది ఇంకా సింప్లిఫై అయితే చేస్తుంది. కుడ్ నాట్ బి కంప్లీట్, ప్లీజ్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఆర్ క్లారిఫై వాట్ వుడ్ డూ లైక్ టు సింప్లిఫై. ఓకే, ఇంక రిప్లై పెడుతూ చేయాలి మనం. అప్పుడేమవుతుంది అంటే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీకు యాక్సెస్ వెబ్ అనేది ఆఫ్లో ఉంది. సో యాక్సెస్ వెబ్ అనేది మీరు ఆన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ChatGPT 3.5 ఉంది కదా, సో మీరు GPT-4ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. చూడండి ఎంత ఫ్రీగా GPT-4ని యాక్సెస్ చేసుకుంటున్నారో మీరు. ChatGPT-4ని ఫ్రీగా యాక్సెస్ చేసుకుంటే ఒక థింగ్ దేనికి ఉందంటే మెర్లిన్కి మాత్రమే. ఓకేనా, మెర్లిన్ సాఫ్ట్వేర్కి మాత్రమే అంతే సార్. అంటే బట్ దీనికి కూడా లిమిటెడ్ ఉంటాయి, దీనికి కూడా ఛార్జెస్ ఉంటాయి. కొన్ని మాత్రమే చేసుకోవాలి, ఎక్కువ చేసుకోలేవు. ఓకేనా, సో ఈ విధంగా మెర్లిన్ అయితే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్గా క్లోజ్ చేస్తాను. లేదు సార్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి అయితే ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, సమ్వాట్ లైక్ ఏదో ఒకటి చేశాను. సో వెంటనే ఏంటి అంటే మనకి మెర్లిన్ అయితే రావటం అయితే జరుగుతుంది. కంట్రోల్ అని కొడితే ఏంటి మెర్లిన్ యొక్క చాట్ బాట్ వస్తుంది. బట్ ఇక్కడ చూడు మనకైతే వచ్చేసి డీటెయిల్. సో నేను దీన్ని అయితే ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ చేస్తే ఏంటి అంటే లైవ్ సెర్చ్ కాకుండా దానికి తెలిసిన కంటెంట్ అయితే షేర్ చేస్తుంది. బట్ లైవ్ సెర్చ్ ఓపెన్ చేస్తే లైవ్లో ఏదైతే వచ్చిందో నీకు కంటెంట్ అది నీకు షేర్ అయితే చేస్తుంది. ఆస్క్ ఫాలో అప్ కొడితే దానికి రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మెర్లిన్లో నేను ఇంకొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యూట్యూబ్లోకి అయితే వెళ్తాను. వన్స్ యూట్యూబ్లోకి అయితే వెళ్దాం. ఓకే, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకో. యూట్యూబ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సో చెప్పి తీసుకుందాం. కొంచెం కిందలకైతే వెళ్దాం. సో ఇక్కడ ఏంటి అంటే ఐ డేర్ టు డిసపియర్ ఫర్ ఏ ఇయర్ అని చెప్పింది కదా. సో 1 minute ట్రై చేయండి. చూడండి లెఫ్ట్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు ఎలాన్ మస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్మరైజ్ దిస్ వీడియో మీద అయితే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇది దాదాపు ఒక 1 or 2 minutes తీసుకుంటుంది. బట్ నాకు ఫాస్ట్గా అయితే అయిపోయింది. చూడండి 4 seconds దగ్గర ఎలాన్ మస్క్ డిటర్మినేషన్ ఎలా ఉంది అని చెప్పేసి 4 seconds దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ 2 minutes 27 seconds దగ్గర ఇట్లా ఉంది అని చెప్తుంది. అంటే ఈ టాపిక్ గురించి 4 minutes 49 seconds దగ్గర ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్తుంది. అండ్ అదేవిధంగా ప్రతిదీ కూడా ఇందులో మనం యాక్చువల్లీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డైవ్ టు హైపైడ్ థ్రెషోల్డ్ అంటే దీని మీద క్లిక్ చేసేది అక్కడ కంటెంట్ అదే ఉందో లేదో చెక్ చేసుకో.
what kind of characteristics does an entrepreneur need or have to be someone like you? Well, I think certainly you need to be very driven and ఓకే కూల్. సో మెర్లిన్ గురించి అయితే నీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా స్టూడెంట్. ఏదన్నా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ వింగ్కోడ్ పార్ట్నర్ డౌట్ సెక్షన్లో అయితే నువ్వైతే మెన్షన్ అయితే చెయ్యి, స్క్రీన్ షాట్ తీసి లేదా వీడియో అనేది తీసి డౌట్ సెక్షన్లో పెట్టు, నేను మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా?